కబురు ఛానల్కి హాయ్. నా పేరు అనిల్. మాది ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. నా ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్లో జరిగిన నా లవ్ స్టోరీ మీ అందరికీ పంచుకుందామని ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మన ఛానల్ తరపు నుంచి కూడా మీకు హాయ్. అలాగే మన ఛానల్కి ఉత్తరాలు రాస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా ఉత్తరంలో ఏముందో తెలుసుకుందాం పదండి. మన కాలేజీలో నీతో ఉన్న రోజులు ఇప్పటికీ నా గుండెలో అలాగే ఉన్నాయి. మనం కలిసి నడిచిన ఆ రోజులు, నీ నవ్వు, ఆ నవ్వులతో నిండిన క్షణాలు, కలలు కన్న రాత్రులు, ఇవన్నీ ఒక అందమైన కథలా అనిపిస్తుంది. నీ చిరునవ్వు నా జీవితాన్ని మార్చేస్తుంది. అది ఎంతలా అంటే ఆకాశాన్ని అందుకునే అంత. నీ మాటలు నాకు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడో ఒక చోట మన కథ మలుపు తిరిగింది. ప్రేమ అనే బంధం బలహీనమై దూరం పెరిగింది. నువ్వు నాకు చేసిన ఆ ప్రామిస్లు ఇంకా గుర్తున్నాయి, కానీ అవి గాలిలో కలిసిపోయాయి. నీ కళ్ళల్లోని ఆ ప్రేమ మెల్లగా మాయమైంది. నా గుండెలోని ఆశలు చిగురించకుండానే వాడిపోయాయి. నిన్ను మర్చిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ప్రతిసారి నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నువ్వు లేని ఈ జీవితం శూన్యంగా, అర్థం లేనిదిగా అనిపిస్తుంది. ఒకప్పుడు నీ చెయ్యి పట్టుకొని నడిచిన ఆ బాటలు ఇప్పుడు నన్ను ఒంటరిగా చూస్తున్నాయి. నీతో గడిపిన ప్రతి క్షణం ఒక తీపి బాధగా మిగిలిపోయింది. మన ప్రేమ విఫలమైందని తెలుసు, కానీ దాన్ని అంగీకరించడం ఇంకా కష్టంగానే ఉంది. నువ్వు దూరమైన నీ గురించిన ఆలోచనలు నన్ను వదలడం లేదు. ఎందుకు మనం విడిపోయామో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎక్కడో తప్పు జరిగింది. ఎవరో ఒకరు ఆ బంధాన్ని వీడారు, కానీ ఆ బాధ నాకు మాత్రమే మిగిలింది అనిపిస్తుంది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాను, కానీ నీ సంతోషం నాకు దూరమైనప్పుడు ఆ బాధ రెట్టింపైంది. ఈ ఉత్తరం నీకు చేరొచ్చు, చేరకపోవచ్చు, కానీ నా గుండెలో ఉండిపోయిన ఎన్నో మాటలు, భావాలు కాగితంపై రాయడం ద్వారా కేవలం కొంత ఉపశమనం పొందాలని రాస్తున్నాను. ప్రేమలో విఫలమైన ఆ ప్రేమ నిజమైనదని నాకు తెలుసు. నువ్వు లేని ఈ జీవితంలో ఏదో ఒకరోజు శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఎప్పటికీ నీ జ్ఞాపకాలతో నీ అనిల్. థ్యాంక్ యూ.